బలగం డైరెక్టర్ వేణు గారు అలాగే నితిన్ అన్న ఎల్లమ్మ మూవీ అయితే కన్ఫర్మ్ అయ్యింది. ఇది ఫస్ట్ నాని గారితో చేయాల్సిన మూవీ. కానీ కొన్ని కారణాల వల్ల నాని గారు చేయట్లేదు. తర్వాత దీంట్లో నితిన్ అన్న ఉన్నాడు అని మామూలుగా రూమర్స్ అయితే వచ్చినాయి. అది ఎంతవరకు నిజమని ఎవ్వరికీ తెలీదు. కానీ ప్రెజెంట్ అయితే నితిన్ అన్న కన్ఫామ్‌గా ఎల్లమ్మ మూవీలో ఉన్నారు. రీసెంట్‌గా తన 'రాబిన్ హుడ్' మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఈ క్వెషన్ యాంకర్ అడగ్గా నేను ఆ సినిమాతో మంచి యాక్టర్‌గా ప్రూవ్ అవుతాను అని నాకు అనిపిస్తుంది. ఎల్లమ్మ మూవీ చాలా బాగా ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. చూడాలి అని చెప్పి నితిన్ అన్న అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. నితిన్ అన్న మూవీస్ రీసెంట్‌గా చాలా రిలీజ్ అయినాయి. అవన్నీ అంతగా అలరించలేదు ప్రేక్షకుల్ని. అయితే రీసెంట్‌గా ఒక ప్రమోషన్ చేస్తూ తను చెప్పారు కూడా. తన లాస్ట్ మూవీ శ్రీలీల గారితో 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' అని రిలీజ్ అయింది. అయితే ఆ మూవీ థియేటర్‌లోకి వచ్చినట్టు కూడా ఎవ్వరికీ తెలీదు. మేమిద్దరం ఇది రెండో సినిమా కలిసి చేయటం, ఈ సినిమాతో మాకు మంచి పేరు వస్తుంది అని చెప్పి నితిన్ అన్న అయితే అనటం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' అని తీశారు. అది కామెడీ ఫిల్మ్, అంటే ఫుల్ కామెడీగానే ఉండిద్ది. అయితే ఆ మూవీ నిజంగానే చాలా అంటే చాలా బాగుండేది. కానీ థియేటర్‌లో అయితే ప్రేక్షకులు నచ్చలేదు. అది నితిన్ అన్న ఒప్పుకున్నాడు కూడా. ఈ సినిమా అసలు ఎవ్వరికీ నచ్చలేదు. అయితే మేమిద్దరం కలిసి సినిమా చేసామని కూడా ఇంకా జనాలకు తెలియలా. అయితే ఇది మాది రెండో సినిమా. మొదటి సినిమా అయితే కాదు. కానీ ఈ సినిమాతో మా ఇద్దరికీ మంచి పేరు అనేది వస్తుంది అని చెప్పి నితిన్ అన్న చెప్పడం జరిగింది. శ్రీలీల గారు కూడా రీసెంట్‌గా సినిమాలు అంతగా అలరించలేకపోయినాయి. మరి ఈ మూవీ వీళ్ళిద్దరికీ హిట్ అవుతుందా? ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే డేవిడ్ వార్నర్ గారు కూడా యాక్ట్ చేయటం. మరి ప్రమోషన్‌కి తను వస్తున్నారు అని చెప్పి డైరెక్టర్ గారు చెప్పారు. అయినా సరే మరి ఇంకా రాలేదు. అయితే ఏదైనా వీడియో ఏమన్నా రిలీజ్ చేస్తారేమో చూడాలి. డేవిడ్ వార్నర్ గారు ఫస్ట్ తెలుగు మూవీ ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను అల్లు అర్జున్ గారి డ్యాన్స్ కానీ, వీడియోలు కానీ ఎక్కువగా రీమిక్స్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో. అయితే ఇలాంటి టైంలో తను తెలుగులో మూవీ చేయటం అనేది తెలుగులో కూడా చాలామందికి ఆనందంగా ఉండిద్ది. ఎందుకంటే తనని అభిమానించే వాళ్ళు తెలుగులో చాలామంది ఉన్నారు. అలాగే అల్లు అర్జున్ గారి అభిమానులు కూడా ఎక్కువ మంది డేవిడ్ వార్నర్ గారిని అభిమానిస్తూ ఉంటారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఎల్లమ్మ మూవీలో నితిన్ అన్న అయితే ఉన్నాడు. ఇది ఈరోజు పాయింట్. అలాగే నెక్స్ట్ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్‌లో అయితే మెసేజ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.